మిత్రులారా నమస్తే. ట్రంప్ మాటలు ప్రపంచం నమ్ముతుందో లేదో కానీ ఇరాన్ మాత్రం మేము నమ్మము అంటుందండి. ఇప్పుడు ఏమంటున్నాడు? చివరికి కాళ్ళబేరానికి వచ్చి మనం శాంతి ఒప్పందం చేసుకుందామా, సీజ్ ఫైర్ చేసుకుందామా అంటున్నాడు ట్రంప్. కానీ ఇరాన్ లేదు, తాడో పేడో తేల్చుకుందాం, నువ్వో నేనో చూసుకుందాం. ఇది ఇరాన్ చెప్తున్నటువంటి మాట. అందరూ కూడా వార్కి బ్రేకు, యుద్ధం వాయిదా, 5 రోజులు సీజ్ ఫైర్ ప్రకటించేశాడు అని చెప్పి ట్రంప్ నిన్న చేసినటువంటి సోషల్ పోస్ట్లో, ఆ ట్రూత్ పోస్ట్ ఉంది కదా, అందులో ఆయన 5 రోజులు శాంతి, 5 రోజులు కాల్పుల విరమణ ప్రకటిస్తున్నట్టుగా ఆయన చేసినటువంటి పోస్ట్ ఏమిటి? అది మేము ఇరాన్ వాళ్ళం మాట్లాడుకుంటున్నాము, మా చర్చలు ఫలించాయి, 2 రోజులుగా కింద మీద పడి చర్చలు చేసేసుకుంటున్నాము, కాబట్టి ప్రస్తుతానికి ఒక 5 రోజులు అయితే ఇరాన్కి చెందినటువంటి విద్యుత్ కేంద్రాల మీద దాడిని ఆపేస్తున్నాము అన్నాడు. దీన్ని ఏదో యుద్ధం ఆగిపోయిందని, యుద్ధానికి బ్రేక్ అని, శాంతి ఒప్పందం అని, గాడిది గుడ్ అని అందరూ అనుకుంటూ ఉంటారు. అది కాదు జరిగింది. ఇది ఏకపక్షంగా యుద్ధాన్ని ప్రారంభించి, యుద్ధం అనండి అది దురాక్రమణ దాడి అనాలి. ఈయనైతే ట్రంప్ అయితే కాన్ఫ్లిక్ట్ విత్ ఇరాన్ అంటున్నాడు. అది సరే. సో ఏకపక్షంగా యుద్ధాన్ని ప్రారంభించినటువంటి, దాడిని ప్రారంభించినటువంటి ట్రంప్ తన చేతుల్లో నుంచే ఆ యుద్ధం జారిపోతూ ఉన్నటువంటి తరుణంలో, తను ఇంకా ఇంటా బయట అన్ని చోట్ల కూడా దాడి ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో, నవంబర్లో ఎన్నికలు తరుముకుంటూ వస్తున్నటువంటి తరుణంలో ఇక అశక్తతతో ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఆయన ఈ సీజ్ ఫైర్ అనేటటువంటి దాన్ని ప్రకటించాడండి. యాక్చువల్గా ఇది సీజ్ ఫైర్ కాదు, లేదా యుద్ధం వాయిదా వేయడం కూడా కాదు. 5 రోజులు నేను ఇరాన్ విద్యుత్ కేంద్రాల మీద దాడి చేయడం ఆపేస్తాను అని చెప్పి. సో ఇక్కడ కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏమిటయ్యా అంటే, నిన్నగాక మొన్నే కదా మనం మాట్లాడుకున్నాం, ట్రంప్ ఇక యుద్ధం ముగిస్తాడు. ఇదే హెడ్డింగ్తో నేను వీడియో చేశాను, చూడండి. నిన్నగాక మొన్న ముగిస్తాడు. ఎందుకంటే ముగించే రోజు ఆయన ముందుకు వచ్చి నుంచుంది. నువ్వు ముగించరా నాయన, లేకపోతే నువ్వే ముగిసిపోతావు అని చెప్పి ఈ యుద్ధం చెబుతుంది ఆయనకి. ఆయన అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. నెతన్యాహు మాటలు నమ్మాడు. అంతా అయిపోతుంది, ఇరాన్ని 2 రోజుల్లో కొట్టేయచ్చు, వారం రోజుల్లో కొట్టేయచ్చు అనుకున్నాడు. ఆయన డాంబికంగా చేస్తున్నటువంటి ప్రకటనలు కూడా అలాగే ఉన్నాయి. సో ఇప్పుడు సరే, ఈయనైతే 5 రోజులు విరామం ప్రకటిస్తున్నామని అన్నాడండి. వెంటనే మనం ఏం చూస్తాం? ఇరాన్ స్పందన ఏమిటి అనేది చూస్తాం కదా. ఇరాన్ నుంచి వచ్చేటటువంటి, ఇరాన్ నాయకుల నుంచి వచ్చేటటువంటి స్పందన ఏమిటి అనేటటువంటి చూస్తాం కదా. ఇరాన్ నుంచి వచ్చినటువంటి 2-3 ముఖ్యమైనటువంటి ప్రకటనలు, అందులో ఇరాన్ సుప్రీం లీడర్ తర్వాత 2nd పొజిషన్ ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి స్పీకర్, ఆయన పేరు మహమ్మద్ గాలిబాఫ్. ఆయన ఏమన్నాడంటే, మేము చర్చలు అమెరికాతో, ట్రంప్తో చర్చల్లో లేము, చర్చలు ఏమి జరపడం లేదు. మా అమెరికా మా కండిషన్స్, మేము పెట్టేటటువంటి షరతులు అంగీకరిస్తేనే మేము మా దాడులు ఆపుతాము అన్నాడు. ఎందుకు ఇప్పుడు ఈ ట్రంప్ ఈ మాట చెప్పాల్సి వచ్చింది? 5 రోజులు విరామం పాటిస్తాము అని చెప్పేసి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఆయన 21వ తేదీనే ఒక అల్టిమేటం జారీ చేశాడు కదా ఇరాన్ మీద. 48 గంటలు టైం ఇస్తున్నాను, ఈ 48 గంటల్లో మీరు మీ దాడులు ఆపకపోతే గల్ఫ్ కంట్రీస్ మీద, మా అమెరికా స్థావరాల మీద, ఇజ్రాయెల్ మీద, మీ ఇరాన్లో ఉన్నటువంటి అన్ని ఎలక్ట్రికల్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో, విద్యుత్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ధ్వంసం చేసేస్తాము భయపెట్టాడు అన్నమాట. ఎలక్ట్రిసిటీ సప్లై ఆగిపోతే ఒక దేశం ఏమైపోతుందో మనకు తెలుసు. కాబట్టి ఇరాన్కి ఆ విధమైనటువంటి అల్టిమేటం జారీ చేశాడు 21 నుంచి. 48 గంటలు నిన్నటికి అయిపోతుంది, నిన్న సాయంత్రానికి. అందుకనే ఇక ఏం చేస్తుంది అమెరికా అని చెప్పేసి అందరూ చూస్తున్నారు. మేము మాత్రం రెడీగా ఉన్నాం, నువ్వు చెయ్యి చూద్దాం, మేమేం చేస్తాం చూద్దాం అని చెప్పేసి వాళ్ళు అనేటప్పటికీ వెనక్కి తగ్గాడు అనమాట. మొన్ననే
వీఆర్ గోయింగ్ టు వైండింగ్ డౌన్ ద కాన్ఫ్లిక్ట్ విత్ ఇరాన్ అని అన్నాడు కదా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాట మారుస్తున్నాడు. ఇప్పుడేమో ఇలా అన్నాడు. ఏమిటి అసలు, ఏంటి ఇట్లాంటి అమెరికాకి ఈ స్థితి ఎందుకు వచ్చింది? $1 ట్రిలియన్ ప్రతి సంవత్సరం మిలిటరీ మీద వాళ్ళు ఖర్చు పెడతారండి. $1,00,000 కోట్ల అంటే దగ్గర దగ్గర మన ఇండియన్ కరెన్సీలో చెప్పుకుంటే 92 లక్షల కోట్లు రూపాయలు అనుకోండి. ఎన్ని దేశాల వార్షిక బడ్జెట్ అది, కేవలం మిలిటరీకి పెట్టేదే అంత. 13 లక్షలకు పైగా వాళ్ళ దగ్గర యాక్టివ్ డ్యూటీలో ఉన్నటువంటి సోల్జర్స్ ఉన్నారు. అలాగే 13,000 ఎయిర్ క్రాఫ్ట్స్తో ఉన్నటువంటి ఒక విశాలమైన విస్తృతమైనటువంటి వాళ్ళకి ఎయిర్ ఫోర్స్ ఉంది. ఇక అబ్రహాం లింకన్ లాంటి అద్భుతమైన అధునాతనమైన అత్యంత శక్తివంతమైన చాలా వార్షిప్స్ని ఎన్నింటినో కూడా తీసుకువెళ్ళగలిగేటటువంటి ఎన్నెన్నో వార్షిప్లు ఉన్నాయి. సో ఇంత శక్తివంతమైనటువంటి దేశం కూడా ఇరాన్, ఇదిగో వాళ్ళ దగ్గర తుప్పుపట్టిన డ్రోన్లు ఉన్నాయి, ఇలాగా పాచిపోయిన ఈ క్షిపణులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పేసి ఇప్పటిదాకా మాట్లాడినటువంటి వాళ్ళు దగ్గర దగ్గర నెల రోజులు వస్తుంటుంటే ఏమీ చేయలేకపోయారే కదా. మొన్నటికి మొన్న F-35 అసలు ఏ రాడార్కి దొరకదు ఆ F-35 అనేటటువంటిది అని చెప్పి అందరినీ కూడా భయపెట్టారు కదా. మన ఇండియా దగ్గర కూడా కొనుక్కోండి అని చెప్పారు కదా. F-16, F-15 ఇలాంటి జెట్ ఫైటర్స్ మామూలుగా కాదు. ఇవన్నీ కూడా రాడార్కే చెక్కకుండా వెళ్తాయి. వాటి నిర్మాణమే అలాగా. సో వేల మిలియన్ల డాలర్లతో నిర్మించినటువంటి ఆ జెట్ ఫైటర్స్ని ఇరాన్ కూల్చిపాడేసింది కదా. ఇరాన్ ఎక్కడ తగ్గటం లేదు కదా. నువ్వు ఒకటి చేస్తే నేను 10 చేస్తాను. మరి నీ రాడార్ సిస్టమ్ ఏమైపోయింది? వాళ్ళు అన్ని డ్రోన్లు పంపిస్తుంటే, అన్ని మిసైల్స్ పంపిస్తుంటుంటే, సరే నువ్వు ఒక 50 కొడుతుంటూ కనీసం ఒక 10 అన్న వచ్చి నీ మీద దాడి చేస్తున్నాయి అంటే నీ కంట్రోలింగ్ సిస్టమ్ ఏంటి? నీ మిలిటరీ శక్తి ఎంత? నీ బలం ఎంత? ప్రపంచానికి తెలిసేటట్టుగా ఇరాన్ చేసిందండి. కాబట్టి పూర్తిగా నవ్వులు పాలైపోయి, ప్రపంచం ముందు నవ్వులు పాలైపోయి, రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో ఓటమి పాలైపోయి అందరి ముందు తలవంపులు తెచ్చుకునేటటువంటి పరిస్థితి కంటే ఎలాగోలాగా ఇరాన్ మీద కాళ్ళబేరానికి వచ్చి చేయాలి. ఇప్పుడు ఇరాన్ ఏమంటుంది? క్లియర్గా చెబుతుంది. మనం ఏమో ఆలోచిస్తుంది, మేము చర్చలు జరుపుతున్నాడు. ఎవరితో చర్చలు జరుపుతున్నాడు? అసలు ఇరాన్ నాయకులు ఎవరు వాళ్ళతో చర్చలు జరుపుతుంది? ఎక్కడ వాషింగ్టన్లో చేస్తున్నారా, టెహ్రాన్లో చేస్తున్నారా, పెంటగాన్లో చేస్తున్నారా, ఎక్కడ చేస్తున్నారు? లేకపోతే టెల్ అవీవ్లో చేస్తున్నారా, ఇజ్రాయెల్లో? ఎవరు చర్చల్లో పాల్గొన్నది? ఇరాన్ నుంచి మేమెవరూ చర్చల్లో పాల్గొనలేదు. ఇదంతా ఒకటిది తూచ్. మా కండిషన్స్, మా షరతులు ఒప్పుకుంటేనే. వాళ్ళు 3 ప్రధానమైనటువంటి షరతులు పెడుతున్నారండి. ఒకటి, మాకు చాలా నష్టం జరిగింది, ఈ నష్టపరిహారం ఇవ్వండి. 2, గల్ఫ్లో ఉన్న మీ మొత్తం అమెరికా ఎయిర్ బేసెస్ మొత్తం సైనిక స్థావరాలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ ఖాళీ చేసేయండి. ఇప్పటికే సగం శిథిలమైపోయినాయి. లక్షల కోట్లు నష్టం వచ్చింది అమెరికాకి. అన్నీ ఖాళీ చేసేయండి. అలాగే ఈ హార్మూజ్ జలసంధి ఉంది కదా, ఆ హార్మూజ్ జలసంధి, ఆ జలసంధినేమో ఒక్కోసారి అంటాడు అందరూ ఓపెన్ చేయండి అని చెప్పేసి అన్ని దేశాల వాళ్ళని పిలుస్తాడు. ఇంకోసారి అంటాడు నిన్నగాక మొన్న అసలు ఆ జలసంధికి మాకు సంబంధమే లేదు, అసలు అక్కడ నుంచి ఒక చమురు చొక్కు కూడా మేము తెచ్చుకోము, మా నౌకలు రావు, ఏమీ రావు, మాకు సంబంధమే లేదంటాడు. ఇప్పుడు నిన్న అడిగితే విలేకరులు ఏమంటున్నారు అంటే ఆ హోర్మూజ్ జలసంధి మీద కంట్రోలు నేనును అక్కడ సుప్రీం లీడర్ ఉన్నాడు కదా ముస్తఫా ఖమైనీ, మేము ఇద్దరు చూసుకుంటాంలే ఆ గొడవ. హార్మోజ్ గొడవ అంటే వీళ్ళిద్దరూ చూసుకుంటారంట. మాకు సంబంధం లేదంటాడు ఒకసారి, సంబంధం ఉందంటాడు ఒకసారి, ఇప్పుడు ఇద్దరు చూసుకుంటామంటాడు. ఇరాన్ వాళ్ళకి మిసైల్ వేయాలా, డ్రోన్లు వేయాలా, లేకపోతే పగలబడి నవ్వాలా అర్థం కావట్లేదు అనమాట. కాబట్టి ఇది శాంతి ఒప్పందమా, కాల్పుల విరమణ ఏమిటి, 5 రోజుల అనేది ఎటువంటిది మనకి ఇంకా అయోమయంగానే ఉంది, అర్థం కావడం లేదు. ట్రంప్ ఏ క్షణంలో ఏ మాట మారుస్తాడో ఎవరికి కూడా తెలియదు. కాబట్టి పిచ్చివాడి చేతిలో రాయిలాగా ఉంది ట్రంప్ చేతిలో అమెరికా. మరి ఏం జరుగుతుందో చూడాలి. ప్రస్తుతానికైతే 5 రోజులు మేము విరమణ పాటిస్తున్నాము అని అన్నాడు. దీని పరిణామాలు, ఇరాన్ స్పందన ఎలా ఉంటుంది ఏమిటి అనేటటువంటిది మనం వేచి చూడాలి. ఏది ఏమైనా సరే ఇరాన్ దెబ్బ కొట్టిందండి. ఒకటి ఇప్పటికీ ట్రంప్ చెప్తుంది ఏమిటంటే ఇరాన్ పని అయిపోయింది, మా లక్ష్యం ఛేదించేసాం, మా టార్గెట్ రీచ్ అయిపోయాం, మేము చేయాల్సిందంతా చేసేసామని అంటున్నారు. వీళ్ళు అంతా చేశారు సరే,
ఇరాన్లో మీరు చెప్పింది ఏంటి? లీడర్షిప్ని మార్చడం కదా. ఆ టాప్ లీడర్షిప్ని అంతా చంపేసామంటున్నారు. మళ్ళీ ఆ లీడర్షిప్ నుంచి వచ్చినటువంటి ఒక వారసుడే మళ్ళీ అక్కడ లీడర్గా అయ్యాడు కదా. ఇప్పుడు ఆ లీడర్షిప్ అక్కడ అధికారంలో ఉండగానే కదా మరి కాళ్ళబేరానికి వస్తున్నారు. అంటే ఇరాన్ని మీరు ఏం చేయాలనుకున్నారో అది చెయ్యలేకపోయారు. ఖబర్దార్, 10 సంవత్సరాలు కాదు, కొన్ని యుగాలైనా నీతో పాటు మేము యుద్ధం చేస్తాం అంటున్నారు. ఇప్పుడు వచ్చిన కొత్త సుప్రీం లీడర్ ఏమన్నాడు అంటే, మాలో భేదాభిప్రాయాలు చాలా ఉన్నాయి, ప్రజల్లో నిరసన ఉంది, వ్యతిరేకత ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అమెరికా వల్ల, ఇజ్రాయెల్ వల్ల ఇప్పుడు ఏమైందంటే ఇరానియన్లు అందరూ కూడా ఏకమైపోయారు. మీరా మేమా చూసుకుందాం, ఒప్పందం చేసుకుందామా అని ట్రంప్ అంటున్నాడు. లేదు, మీరా మేమా చూసుకుందామని ఇరాన్ అంటుంది. ఏం జరుగుతుందో చూడాలి. థ్యాంక్ యూ.